ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమ. మాతా మహాసరస్వతి నమ. సమస్త సద్గురు గురుదక్షిణామూర్తయ్య నమ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్తులకు సేవకులకు అందరికీ కూడా లింగరూప శనీశ్వర స్వామి వారి అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ రేపు 10వ తారీఖు శని త్రయోదశి మన నర్సింగులు దివ్యక్షేత్రంలో వెలిసినటువంటి లింగరూప శని భగవానికి తిల తైల ఆజ్య చిరు హోమములు అట్లాగే నువ్వుల నూనెతోటి హోమములు ఇవన్నీ కూడా నిర్వహించే ఒక గొప్ప పర్వదినం శని త్రయోదశి. ఈ యొక్క మాసములో ఈ యొక్క సంవత్సరంలో మాసమే కదా సంవత్సరంలోనే చివరి శని త్రయోదశి కాబట్టి అవకాశం ఉన్నటువంటి వారు తప్పక స్వామిని అర్చించి అభిషేకిస్తారని, ముఖ్యంగా మేషరాశి వారు, అట్లాగే సింహరాశి వారు, కన్యారాశి వారు, వృశ్చిక రాశి వారు, ధనుసు రాశి వారు, కుంభ మీనరాశుల వారు తప్పకుండా స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని, ఎందుకంటే మేషరాశి వారికి ఏలినాడు శనీశ్వర ప్రభావము, సింహరాశి వారికి అష్టమ శనీశ్వర ప్రభావము, దాని తర్వాత కన్యారాశి వారికి సప్తమ స్థాన శనీశ్వర ప్రభావము, వృశ్చిక రాశి వారికి పంచమ పుత్రస్థాన విద్యాప్రతిబంధక దోషములు, ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శనీశ్వర ప్రభావ దోషములు, కుంభ మీనరాశి వారికి ఏలినాడు శనీశ్వర ప్రభావములు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తద్వారా దోష నివృత్తికై స్వామివారి కృప కొరకు స్వామివారిని అర్చించి అభిషేకించి సర్వకార్యముందు విజయప్రాప్తి పొందుతారని, స్వామివారి ప్రీతికరమైన అభిషేకం చేయడం కాకుండా హోమాన్ని నిర్వహించి దానములు నిర్వహించి స్వామివారి కృప ద్వారా సర్వకార్యం విజయప్రాప్తి పొంది శుభ ఫలితాలు పొందాలని భావిస్తూ విశ్వావసునామ సంవత్సరంలో సంపూర్ణమైన శుభ ఫలితాల కొరకు భగవంతుని ఆరాధించడం చాలా ప్రధానమైనది తెలియజేస్తూ మీ నరసింహ గురుస్వామి ఆయుష్మాన్ భవ.